దేవుని సంగమా, ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒక చిన్న రిక్వెస్ట్, మీరందరూ కూడా ఈ యొక్క ఛానల్ని చూస్తున్నారు, అందుని పెట్టి మీకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ యొక్క ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయటం నాకు ఎంతో మంచిదనిసి నేను తలస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని మనవి చేస్తూ ఉన్నా. మరి ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 55వ యెషయా గ్రంథం అధ్యాయంలో 55వ అధ్యాయంలో 6వ వచనం ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనిడి. దేనికి మహిమ కలుగును గాక. ఇక్కడ చాలా చక్కనైనటువంటి మాట యెషయా ప్రవక్త, మనకి దైవజనుడైనటువంటి యెషయా గారు చాలా చక్కనైనటువంటి మాటను చెప్తున్నాడు. ఏమిటి అంటే, దేవుడు మీకు దొరుకు కాలమునందు. దేవుడు అన్ని వేళలా అందరికీ దొరకడు. ఒకవేళ దొరికాడు అంటే మీరు అదృష్టవంతులు. కనుక ఇక్కడ చాలా చక్కనైనటువంటి మాట ఏం చెప్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నది మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియ దేవుని సంగమా, చెప్తూ ఉన్నాడు, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. ఓ రూపాయి పడిపోయింది అనుకోండి, మీరు ఎతుకుతారు. తులం బంగారం పడిపోయిందంటే ఎతుకుతారు. ₹1,00,000 చెక్కు పడిపోతే వదిలేస్తారా? ఎతుకుతారు. కానీ అంతకంటే విలువైన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన దొరుకు కాలమునందు మీరు ఆయనను వెతకాలి. ఎక్కడ దొరుకుతాడు, ఎలా దొరుకుతాడు, ఎప్పుడు దొరుకుతాడు, ఎందుకు దొరుకుతాడు అనేసి ఆయనను వెతకటం చాలా ఉత్తమమైన ఆలోచన అని చెప్పేసి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు దొరుకు కాలమునందు ఆయనను వెతికి పట్టుకోవాలి. ఆయన ఎప్పుడైతే మీరు వెతికి పట్టుకున్నారో మీకు దొరుకుతాడు. ఆయన దొరికిన వెంటనే తులం బంగారం దొరికితే ఏం చేస్తారు? తీసుకెళ్ళి బీరువాలో పెట్టేస్తారు. ఎందుకు? మీ వస్తువు దొరికింది, పట్టుకెళ్ళి బీరువాలో దాచేస్తారు. బయట మళ్ళీ అక్కడ పెట్టరు. ఎక్కడైనా పెడితే మళ్ళీ పోద్దేమో అని భయం. అలాగే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు వెతుకున్నప్పుడు, ఆయన దొరికినప్పుడు మీరేం చేయాలో తెలుసా? ఆయన్ను పట్టుకొని మీ హృదయం అనే దేవాలయంలో ఆయన్ను భద్రం చెయ్యాలి. మరలా ఆయన వెళ్ళి పోకుండా, నిన్ను విడిచి వెళ్ళిపోకుండా. ప్రియ దేవుని సంగమ, ఈ విషయాన్ని నువ్వు గమనించాలి. రెండో మాటగా చెప్తున్నాడు, ఆయన సమీపంలో ఉండగా నువ్వేం చేయాలి? ఆయనను వేడుకోవాలి. అంటే ఎల్లవేళలా కూడా నిన్ను అందుబాటులో నీకు ఉంటాడు దేవుడు. నిన్ను అంటు పెట్టుకునే ఉంటాడు ఎల్లవేళలా. నిన్న నేడు నిరంతరం, నిన్న నేడు రేపు అంటే నిరంతరము కూడా ఆయన నీతో పాటుగా నీ వెన్నంటే ఉంటాడు. ఎందుకంత స్పష్టంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే, నిన్ను విడిచిపెట్టేవాడు ఆయన కాదు. ఎందుకు? ఆయన నేను నిన్ను విడువను ఎడబాయను అని చెప్తున్నాడు కనుక నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నీకు దూరంగా ఉండేవాడు కాదు, ఎల్లవేళ నీకు సమీపంగా ఉండేవాడు. కనుక ఆయన నీకు సమీపంగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఆయన దగ్గర వేడుకోవాలి. ఏమని వేడుకోవడం అంటే అర్థం ఏంటి? వేడుకోవడం అంటే ప్రార్థన చేయాలి, బ్రతిమాలుకోవాలి. ఆయనను బ్రతిమాలుకోవాలి. అయ్యా, నాకు పలానా సమస్య ఉంది, దాన్ని క్లియర్ చేయి, ఆ సమస్యను తీసివేయి. నేను పలానా ఇబ్బందిలో ఉన్నాను, ఇబ్బందిని తీసివేయి. పలానా కార్యక్రమం నేను తలపెట్టాను, దాన్ని జయప్రదం చేయి అని ఆయన సన్నిధిలో, ఆయన పాదముల యొద్ద నువ్వు కన్నీటితో వేడుకోవాలి. అంతేగాని అంతంత మాత్రంగా ఆషామాషిగా నువ్వు వేడుకున్నంత వలన ఏ ప్రయోజనం కూడా ఉండదు. కానీ ఆయన నీకు సమీపంగా ఉన్నప్పుడే ఆయనను నీవు వేడుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీవు తలపెట్టిన కార్యాన్ని జయప్రదం చేస్తాడు. నువ్వు ఏది అడుగుతున్నావో దానిని నీకు అనుగ్రహిస్తాడు. ఈ విషయాన్ని గమనించాలి. అందుకే చెప్తున్నాడు మొదటి వచనంలో, దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. అంటే నువ్వు ఆత్మల దాహంతో ఉంటే దేవుని యొద్దకు వచ్చినట్టయితే నీకు ఆత్మలు ఇస్తాడు. ఆకలితో ఉంటే ఆకలి తీర్చమని దేవుడి దగ్గరికి వస్తే తీరుస్తాడు. ఎలా? యేషయ్య ఏం చేశాడో తెలుసా? యేసు ప్రభు వారు, యేసయ్య అనగా యేసు ప్రభు వారు, ఆయన ఏం చేశాడో తెలుసా? ఒక ధైర్య కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నాడు. అక్కడికి 1000 మంది వచ్చారు. స్త్రీలు, పురుషులు, వృద్ధులు, యవనస్తులు కూడా వచ్చారు.
చిన్నపిల్లలు కూడా ఉన్నారండోయ్. ఈ విషయాన్ని గమనించాలి. వచ్చి వారు ఆ మాటలు వింటూ ఉన్నారు. మాటలు వింటూ ఉండగా అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటో తెలుసా? 3 దినాలు వాళ్ళు అలాగనే ఉన్నారు. ఆహారం లేదు. యేసయ్య చెప్పే ప్రతి మాట కూడా శ్రద్ధగా వింటున్నారు. అందులో కొన్ని పదాలు: హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవాడు ధన్యుడు, హింసించినప్పుడు నీతి కొరకు మిమ్ములను నీతిని నా నిమిత్తమై హింసించి దూషించినప్పుడల్లా మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది, ఇలా బోధిస్తూ ఉన్నాడు. ఆ బోధ 3 దినాలు కొనసాగింది. తదుపరి ఆ శిష్యులు వచ్చి అంటున్నారు, అయ్యా వీళ్ళందరూ కూడా 3 దినాల నుండి ఆహారం లేక, తాగటానికి నీళ్ళు లేక, నిద్ర లేక ఇలాగే కూర్చున్నారు. కనుక వారికి పట్టణానికి వెళ్ళి లేదా పక్క గ్రామాలకు వెళ్ళి ఆహారం కొని తెచ్చుకోమని చెప్దాము అనేసి అంటే యేసు ప్రభువారు అక్కడ మాట చెప్పారు. ఏంటో తెలుసా? వారిని అక్కడ పంపించే బదులు మీరు పెట్టలేరా? మీలో ఎవరి దగ్గరైనా రొట్టెలు చేపలు ఉంటే చూడండి అని చెప్పినప్పుడు ఒక చిన్న అబ్బాయి వచ్చి ఏమన్నాడంటే, అయ్యా నా దగ్గర ఒక 3 రొట్టెలు 5 చేపలు ఉన్నాయి అని చెప్పాడు. వెంటనే అవి తీసుకొని ప్రభువారు ఆశీర్వదించి అందరికీ భోజనం పెట్టాడు. స్త్రీలను, వృద్ధులను, పిల్లలను కాక 5,000 మంది మగవారు తిన్నారు. యవ్వనస్తులు, పురుషులు అంటే యవ్వనస్తులు తిన్నారు 5,000 మంది. అవి తినగా మిగిలిపోయినటువంటి ముక్కలు 12 గంపలకి ఎత్తారు. ప్రియ దేవుని సంగమా, ఆలోచించు. అలాంటి క్రియ చేసినటువంటి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, దప్పికొని ఉన్నావా నీవు? నా యొద్దకు వస్తే నీకు జీవజలాన్ని ఇస్తానని చెప్తున్నాడు. అంతేకాదు, 2వ మాటలో చెప్తున్నాడు, నీ దగ్గర డబ్బు లేకపోతే నా దగ్గరికి రా, నీకు నచ్చినంత భోజనం నేను పెడతానని చెప్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఆ విధంగా చెప్పిన దేవుడు చివరిగా చెప్తున్నాడు, మీ దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు, కానీ మీరు రండి, ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును అనగా నా రక్తమును మీకు నేను ఇస్తాను, అందులో మీరు పాలు పొందండి. అంటే ద్రాక్షారసము ఇస్తానని చెప్తూ ఉన్నాడు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది ప్రియ దేవుని సంఘం? అందుకే అంటున్నాడు, దేవుడు దొరికే సమయంలోనే దేవుడిని వెతికి పట్టుకోవాలి. 2, దేవుడు నీకు సమీపముగా ఉన్నప్పుడే నువ్వు కన్నీటి ప్రార్థన చెయ్యాలి. ఈ విషయాన్ని నువ్వు గమనించాలని తెలియచేస్తూ ఉన్నాను. నువ్వు ఆ విధంగా చేసినప్పుడు దేవుడు నీ హృదయం అనే దేవాలయంలో, నీ దేహమే దేవుని ఆలయం కదా, అందులోనే ఉంటాడు. ఈ విషయం నువ్వు గమనించాలని తెలియచేస్తూ నేను మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.